హరిహర వీరమల్లు పార్ట్ 1 కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ఈ సినిమాను జూలై 24వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఇక ఈ యొక్క సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీస్ ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్ పోన్ అయింది ఈ యొక్క చిత్రం. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం తదితర కారణాలతో ఈ యొక్క మూవీ షూటింగ్ వాయిదా పడుతూ ఆలస్యమవుతూ వచ్చింది. క్రిష్ కొంత భాగం తెరకెక్కించిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇందులో చారిత్రాత్మక యోధుడుగా మునుపెన్నడు చూడని శక్తివంతమైన పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి ఏకదాటిగా 4 గంటల్లో పూర్తి చేసేయడం మరో విశేషం. ఇక కొన్నాళ్ల పాటు సినిమా సెట్స్పై ఉండడంతో నిర్మాతపై ఆర్థికంగా అదనపు భారం పడిందని భావించిన పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. అసుర హననం పాటలోని ఫైట్స్ అన్నీ పవన్ కళ్యాణే డిజైన్ చేశారని జ్యోతికృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఇక ఈ యొక్క సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ను కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క పీరియాడికల్ యాక్షన్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చడం మరో విశేషం. ఇక ఈ యొక్క మూవీని జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ యొక్క మూవీ నుంచి విడుదల చేసిన టీజర్లు కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోవడం మరో విశేషం. అయితే ఈ యొక్క మూవీ మరి జూలై 12న విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ కూడా కావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అభిమానులు.